హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో హెల్దీ ఫ్రూట్ జ్యూసెస్ షుగర్ వేయకుండా 4 రకాలు వాటర్ మెలన్, పైనాపిల్, ఆరెంజ్ అండ్ బ్లూ గ్రేప్స్తో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చి తక్షణ శక్తినిచ్చి సేద తీర్చే చల్లచల్లని హెల్దీ ఫ్రూట్ జ్యూసెస్ ఎంతో ఈజీగా. మొదటి రకం పుచ్చకాయతో. పుచ్చకాయ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ అరచక్క, అల్లం ముక్క 1/2 ఇంచ్, నిమ్మకాయ రసం 1 టీ స్పూన్, ఉప్పు 2 పించెస్. పుచ్చకాయని నీట్గా కడిగి అరచక్కని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి నీళ్లు కలపకుండా బ్లెండ్ చేసుకుని వడపోయాలి. వడపోసిన జ్యూస్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుని చల్లని హెల్దీ వాటర్ మెలన్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి. రెండవ రకం పైనాపిల్తో. పైనాపిల్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 1, అల్లం ముక్క 1/2 ఇంచ్, నిమ్మరసం 1 టీ స్పూన్. ముందు హ్యాండ్ గ్లౌస్ వేసుకుని పైనాపిల్ని నీట్గా కడిగి పొట్టు తీసుకోవాలి. తరువాత హ్యాండ్ గ్లౌస్ రిమూవ్ చేసి హ్యాండ్ని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు పైనాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో పైనాపిల్ ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి నీళ్లు కలపకుండా బ్లెండ్ చేసి వడపోయాలి. వడపోసిన జ్యూస్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుని చల్లని హెల్దీ పైనాపిల్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి. మూడవ రకం కమలాపండుతో. కమలాపండు జ్యూస్కి కావలసిన పదార్థాలు: కమలాపళ్ళు 4, అల్లం ముక్క 1/2 ఇంచ్, ఉప్పు 2 పించెస్. కమలాపండు జ్యూస్కి నిమ్మరసం అవసరం లేదండి. కమలాపండు పుల్లగా తీయగా ఉంటుంది కదా. కమలాపళ్ళుని నీట్గా కడిగి పీల్ తీసి లోపల ఉన్న అన్ని గింజలను తీసివేయాలి. ఒక గింజ కూడా ఉండకూడదండి, చేదు వచ్చేస్తుంది. గింజలు తీయడం కష్టం అనుకుంటే ఇంపోర్టెడ్ ఆరెంజెస్ సీడ్లెస్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, వాటితో చేసుకోవచ్చు. మిక్సీ జార్లో గింజలు తీసిన తొనలు, అల్లం ముక్కలు, ఉప్పు వేసి బ్లెండ్ చేసి వడపోయాలి. వడపోసిన జ్యూస్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకొని చల్లని ఆరెంజ్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి. నాలుగవ రకం బ్లూ గ్రేప్స్తో. బ్లూ గ్రేప్స్ ఫ్రూట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: బ్లూ గ్రేప్స్ 1/2 కేజీ, అల్లం ముక్క 1/2 ఇంచ్, ఉప్పు 2 పించెస్. బ్లూ గ్రేప్స్ని ఉప్పు నీళ్ళలో వేసి 5 నిమిషాలు ఉంచి శుభ్రంగా రుద్ది కడిగి ఫ్రెష్ వాటర్తో రెండవసారి కూడా కడగాలి. ఈ గ్రేప్స్ పండించడానికి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారండి, అందుకే ఉప్పుతో శుభ్రంగా కడగాలి. మిక్సీ జార్లో బ్లూ గ్రేప్స్, అల్లం ముక్కలు, ఉప్పు వేసి బ్లెండ్ చేసుకొని వడపోయాలి. ఈ జ్యూస్కి కూడా నిమ్మరసం అవసరం లేదు. వడపోసిన జ్యూస్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుని చల్లని హెల్దీ బ్లూ గ్రేప్స్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీరు తప్పకుండా అన్ని రకాలు ట్రై చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి.